ఆమె వడ్డీనే ఇవ్వలేదు, లేకపోతే అసలే ఇస్తుందో రాదని భయం స్టార్ట్ అవుతుంది కదా. ప్రెజర్ మొదలుపెట్టింది ఈమె. వాళ్ళకి వీళ్ళకి చెప్పడం, ప్రెజర్ చేయడం మొదలుపెట్టింది. దాంతో ఈ గుమ్మరాజమ్మకి ప్రెజర్ ఎక్కువైంది. ఆమెమో డబ్బులిచ్చే పరిస్థితి లేదు. ఈమెమో ప్రెజర్ చేస్తుంది. దాంతో ఆమెకు నిర్ణయానికి వచ్చింది. ఈమెను చంపేస్తే మనం ఆహ్, పరిష్కారం అయిపోతుంది. మనం ఫ్రీ అయిపోతాం. 50,00,000 మనకు మిగులుతాయి అని డిసైడ్ అయిపోయి ఈమె ఏం చేసిందంటే, ఈ ఆదిలక్ష్మికి ఫోన్ చేసి మా బంధువుల దగ్గర అడిగాను, వస్తది, నువ్వు వచ్చి తీసుకెళ్ళు అని చెప్పింది. ఈ ఉత్సాహంగా అమ్మయ్య ఆ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పి ఈమె ఇమీడియట్‌గా బయలుదేరి వాళ్ళ ఇంటికెళ్ళింది. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. ఈమెకి టీ ఇచ్చి అది ఇది మాట్లాడుతూ సడన్‌గా ఆమె అక్కడున్న రోకటి బండో దేనితోనో మొత్తానికి కొట్టింది. కొట్టేసరికి ఈమె పడిపోయింది. పడిపోయినాక నైట్‌లో ఆ శవాన్ని తీసుకెళ్ళి పొలాల్లో తవ్వి పూడ్చిపెట్టేసింది. ఒకరే. ఆమెకి ఎవరన్నా సహాయం చేశారా అనే యాంగిల్‌లో కూడా పోలీసులు చూస్తున్నారు. చేసేసింది. గమ్మున అయిపోయింది. ఇదేందంటే 3 వారాలు అయిపోయింది కదా! ఆమె హ్యాపీగా ఉంది. ఇది బయట రాలేదు. ఎక్కడో పూడ్చేసింది కాబట్టి శవం కనబడలేదు. వాళ్ళు కూడా మిస్సింగ్ కేస్ ఇచ్చారే గానీ వాళ్ళు ప్రెజర్ చేయలే. పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకోలేదు. మామూలుగా పోలీసులేంది ఎప్పుడైనా కూడా హత్యలు జరిగినప్పుడు 3 పద్ధతుల్లో వాళ్ళు పట్టుకుంటారు. 1 సెల్ ఫోన్‌లు, 2 సీసీటీవీలు, 3 సెల్ టవర్స్‌లో కాల్ డంపు డేటా. విజయవాడ ప్రాంతీయులకు శుభవార్త. మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు మన విజయవాడలో ఈ నెల 29న ఘన ప్రారంభమవుతోంది. ఓపెనింగ్ సందర్భంగా విఏ ఫ్లాట్ 6.99 6.99% మాత్రమే. మీ ముకుందా జ్యువెలర్స్. ఈ 3 లేవు ఇక్కడ. ఈమె సెల్ ఫోన్ లేదు. సెల్ ఫోన్ ఉంటే పట్టుకునేవాళ్ళే. ఈ ఫోన్ కాల్ ఎవరికెళ్ళింది ఏంటి చూసేవాళ్ళు. సెల్ ఫోన్ లేదు. ఇవన్నీ లేవు. కాకపోతే కాల్ డేటా చూశారు. కాల్ డేటాలో వీళ్ళిద్దరికి ఫోను ఉంది. ఆమె వేరే వాళ్ళకి కూడా కాల్ అప్పులోళ్ళకి చేసింది. కాబట్టి వాళ్ళని మామూలుగా అడిగారు. మా దగ్గర రాలేదన్నారు. సరే అయిపోయింది. దాని తర్వాత పోలీసులు లేట్‌గా ఏందంటే ఈమె బ్యాంక్ అకౌంట్లు అవన్నీ తీసుకున్నారు. తీసుకొని ఈమె ఎవరెవరికి అమౌంట్లు ఇచ్చింది అనే యాంగిల్‌లో వీళ్ళు విచారణ ప్రారంభించారు. ఎక్కువ అమౌంట్ ఈమెకే ఇచ్చున్నది గుమ్మరాజమ్మకి 50,00,000. దాంతో వీళ్ళు గుమ్మరాజమ్మ మీద ఒక కన్నేసి పెట్టారు. ఈమె కదలికలు, ఈమె బిహేవియరు, ఆమె ఫోను ఇవన్నీ తీసుకున్నారు. తీసుకుంటే ఆమె చేసిందనే విషయం వాళ్ళకి అర్థమైంది. ఆమెను తీసుకొనెళ్ళి పోలీస్ స్టేషన్‌లో తమదైన పద్ధతులు అంటారు కదా! అంటే కొట్టడం అనేది చేశారు. చేసేసరికి ఆమె చెప్పేసింది మొత్తం. ఇలాగా ఆమె ప్రెజర్ చేస్తుంది. ఆ ప్రెజర్ నేను తట్టుకోలేకపోయాను. అందుకని నేను ఆమెను చంపేస్తానని చెప్పింది. ఇప్పుడు ఆ డెడ్ బాడీ ఏం చేశావంటే పొలంలో పూడ్చానంటుంది. పొలంలో ఏ పొలంలో చూపించట్లేదు. చుట్టుపక్కల అదేంటంటే నల్లమల ఫారెస్ట్ ఏరియా అంటున్నారు. అక్కడెక్కడో ఫారెస్ట్‌లో ఉన్న పొలంలో పూడ్చానని చెప్తుంది. అది ఆమె చూపించలేకపోతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఆ పొలంలో తవ్వాలి వీళ్ళు. ఎముకలో తీసుకురావాలి. దాన్ని మళ్ళీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి పంపించాలి. DNA టెస్ట్ చేయాలి. అది ఆమె అని నిర్ధారించాలి కదా! వీళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో. దాని తర్వాత ఈమె చంపిందనే దానికి ఏంటి వీళ్ళ దగ్గర ఆధారాలు? అవన్నీ ప్రూవ్ చేయడం చాలా డిఫికల్ట్ అనమాట. ఇప్పుడు ఈ కేసును ప్రూవ్ చేయడం, ఈమెకు శిక్ష వేయించడం అనేది పోలీసులకి చాలా డిఫికల్ట్. అంటే గట్టిగా వాళ్ళు కృషి చేస్తే అవుతుంది. కానీ వాళ్ళు అంత చేస్తారా? రూరల్ పోలీస్ స్టేషన్‌లలో స్టాఫ్ తక్కువుంటారు. వాళ్ళకి ట్రైనింగ్ తక్కువుంటది. రెండోది ఈమెకి ఇప్పుడు 50,00,000 మిగిలింది కదా! ఒక 20,00,000, 30,00,000 ఖర్చు పెట్టుకుందనుకో ఈమె. పోతే పోయిందని. అన్నిటిని మేనేజ్ చేస్తది. వ్యవస్థలన్నిటిని ఆమె మేనేజ్ చేసేయచ్చు డబ్బుతో. కాబట్టి జనరల్‌గా అందుకని వీళ్ళకి ధైర్యం ఏందంటే చంపినా కూడా మనం తప్పించుకోవచ్చు. మన దగ్గర డబ్బులుంది. లాయర్‌కి ఇస్తది డబ్బులు. ఒక 25,00,000 ఖర్చు పెడుతుంది. 25 మిగులుతది కదా అప్పటికి. పని అయిపోయింది. టెన్షన్ లేదు ఇప్పుడు ఆమెకి. ఈ యాంగిల్‌లోనే ఎక్కువ మంది చంపుతున్నారు. దొరకుతామని వాళ్ళకి కూడా తెలుసు. దొరికినాక మనం ఏం కాదు. ఒక నెల అటు ఇటు ఉంటది. పని అయిపోతుంది అన్న యాంగిల్‌లోనే మర్డర్‌లు ఎక్కువ జరుగుతున్నాయి. అందుకే సంవత్సరానికి 25,000 నుంచి 27,000 మర్డర్‌లు పర్ ఇయర్ జరుగుతున్నాయి ఇండియాలో. అందులో 100కి 63 మందికి శిక్షలు పడట్లేదు. ఓన్లీ 37 మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయి. కన్విక్షన్ రేటు 37% హత్యల్లో. అందుకని ఇంత హత్యలు చేయడానికి కారణం ఏంటంటే మనం కెన్ మేనేజ్ ద వ్యవస్థలు, సిస్టమ్స్ అనేది బేసిక్‌గా జనాలకి అర్థమైపోయింది. రూరల్‌లో కూడా ఇప్పుడు టీవీలు, ఫోన్లు వచ్చేసినాక ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వచ్చినాక అందరూ వీడియోలు చూస్తున్నారు. అందరూ రీల్స్ చూస్తున్నారు. క్రైమ్ వీడియోలు చూస్తున్నారు. ఎలా క్రైమ్ జరుగుతుంది నేర్చుకుంటున్నారు వాళ్ళు. పద్ధతుల్లో చేస్తున్నారు.